హాయ్ అండి. ఈరోజు మనం చల్లని మిల్క్ షేక్ చేసుకుందామా? చాలా సింపుల్‌గా చేసేయొచ్చండి ఈ మిల్క్ షేక్‌ని. చల్లగా భలే బావుంటుందండి ఈ మిల్క్ షేక్. మీరు ఈ వీడియో చూసి చేశారంటే మిల్క్ షేక్ మీకు చాలా బాగా వస్తుందండి. మీరు మీ పిల్లలు ఎండాకాలంలో చల్లగా మిల్క్ షేక్ తాగేసేయొచ్చు. నేను ఒక 750 ఎంఎల్ మిల్క్ తీసుకొని వెయిట్ చేస్తున్నాను. నేను గేదె పాలు తీసుకున్నానండి. అలా కలుపుతూ ఉండండి. ఒక పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాయిల్ చేస్తూ మధ్యలో కలుపుతూ ఉండండి. మనం 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్‌ని తీసేసుకొని కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఒకసారి అలా పిండి ముద్దలు లేకుండా కలిపేసి ఒక పక్కన ఉంచండి. నేను ఒక 10 జీడిపప్పుల్ని, ఒక 10 బాదం పప్పుల్ని అరగంట సేపు వేడి నీళ్ళలో నానబెట్టి తీసుకున్నానండి. లేదు అనుకుంటే మీరు ఒక 3 గంటల ముందు నానబెట్టేసుకోవచ్చు పప్పుని. అయితే వేడి నీళ్ళలో నానబెట్టేసాను. అలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక పక్కన ఉంచేసేయండి. గేదె పాలు కాబట్టి పాల వాసన వస్తాయి కాబట్టి పొంగు వచ్చిన తర్వాత 15 నిమిషాల సేపు మరకనివ్వండి. మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 5 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని కరిగేంత వరకు అలా కలపండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దాంట్లో వేసేసి బాగా కలపండి. పౌడర్ మిక్స్ కానీ ఒకసారి అలా కలిపేసేసి దాంట్లో వేసుకొని బాగా కలపండి. మంటని సిమ్లో పెట్టేసుకోండి. అలా వచ్చిందనుకోండి, ఉడికేతలకే కస్టర్డ్ పౌడర్ మిక్స్ అనేది కొద్దిగా చిక్కబడుతుందండి. 2-3 యాలకులు అలా దంచి వేసేసుకోండి. ఒకసారి అలా బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తాగేసేయడమే. వీడియో మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.